ఈ 6 ఆహారాలు మీ డైట్లో ఉంటే ఈజీగా బరువు పెరుగుతారు. ఈ ఒక్క వీడియో చాలు మీ బరువు పెరగడానికి. సన్నగా ఉన్నారని అందరూ మిమ్మల్ని వెక్కిరిస్తున్నారా? తక్కువ బరువు ఉన్న ఆడవారికి గర్భం దాల్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఇలా చేస్తే వారం రోజుల్లో మీరు బరువు పెరుగుతారు. నమస్కారం. సన్నగా ఉన్నారని అందరూ మిమ్మల్ని వెక్కిరిస్తున్నారా? అందువల్ల మీరు బరువు పెరగాలనుకుంటున్నారా? కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనబడట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఈ వీడియో ఫాలో అయితే చాలు, మీ బరువులో ఇట్టే మార్పు వచ్చేస్తుంది. సన్నగా ఉన్నారని మిమ్మల్ని వెక్కిరించే నోర్లన్నీ మూతపడతాయి. దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సులభంగా బరువు పెరగడానికి ఉపయోగపడే ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది. బరువు పెరిగే ఆహారాలు ఏమిటో అనే ఒక్క విషయం తెలిస్తే సరిపోదు, వాటిని ఎలా తీసుకోవాలో కూడా తెలియాలి. బరువు పెరగడానికి అదే చాలా కీలకమైనది. సులభంగా బరువు పెంచే ఆహారాలు ఏమిటి, వాటిని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆరోగ్యమైన జీవితంలో శరీర బరువు కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే అధిక బరువు లేదా కావాల్సిన దానికంటే తక్కువ శరీర బరువు కలిగి ఉంటే దాని ప్రభావం పూర్తి ఆరోగ్యంపై పడుతుంది. అధిక బరువు ఉండడం వలన మాత్రమే కాకుండా తక్కువ బరువు ఉండడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఉండాల్సిన దానికంటే తక్కువ బరువులో ఉంటే పోషకాహార లోపం, బోలు, ఎముకల వ్యాధి, ఆస్టియోపోరోసిస్ లేదా కండరాల బలం తగ్గడం, అల్పోష్ణ స్థితి లేదా హైపోథాల్మియా మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువు ఉన్న వారి కంటే తక్కువ బరువు ఉన్న ఆడవారికి గర్భం దాల్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. చాలామంది బరువు పెరగడానికి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే చాలు, దాంట్లో పెద్ద కష్టమేముంది, సులభంగా బరువు పెరగవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అలా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అవసరమైన దానికంటే ఎక్కువగా అవి శరీరంలో పేరుకుపోయి ప్రమాదకరమైన జబ్బులు తెచ్చిపెడతాయి. అందుకే బరువు పెరగడానికి కూడా సమతుల్య ఆహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన బరువు సులభంగా పెంచడానికి ఉపయోగపడే ఆహారాలలో మొట్టమొదటి ఆహారం పీనట్ బటర్. పీనట్ బటర్లో ప్రోటీన్తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో సహజంగానే బరువు పెరుగుతారు. ఓ టేబుల్ స్పూన్ పీనట్ బటర్లో దాదాపు 100 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. వీటితో పాటు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ బి, వైటమిన్ ఈలు కూడా ఉంటాయి. సులభంగా బరువు పెంచుకోవడానికి దీనిని హోల్ గ్రెయిన్ బ్రెడ్తో కలిపి తీసుకోండి. అలాగే దీంతో స్మూదీలు, శాండ్విచ్లు చేసుకొని తిన్నా, ఓట్ మీల్లో కలుపుకొని తిన్నా కూడా తొందరగా బరువు పెరుగుతారు. ఇలా పీనట్ బటర్ని రకరకాలుగా తీసుకోవచ్చు. పీనట్ బటర్ని మీకు దేనితో కలిపి తీసుకోవడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. బరువు పెరగడానికి ఉపయోగపడే రెండవ ఆహారం పళ్ళు. ఇంతకీ మీకు ఇష్టమైన పళ్ళు ఏంటి? కామెంట్ చేయండి. ఒకవేళ మీ లిస్ట్లో కనుక మామిడి పండు, అరటి పండు, అనాస పండు లేదా బొప్పాయి పండు, అంజూరపు పండ్లు ఉంటే మీరు బరువు పెరగడం ఇంకా సులభం అవుతుంది. ఎందుకంటే పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు పెరగడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మామిడి, అరటిపళ్ళు, బొప్పాయి పండు, పైనాపిల్ వంటి పండ్లల్లో సహజంగానే చక్కెర ఉంటుంది. ఇది బరువు పెరగడానికి బెస్ట్ ఆప్షన్. వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా ఉండడమే కాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అందువల్ల వీటిని ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోండి. బరువు పెరగడం కోసం అరటి పండ్లను పాలల్లో వేసుకొని ఉదయం పూట తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరగవచ్చు. అలాగే వీటితో స్వీట్స్, స్మూదీస్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన బరువును కూడా మీ సొంతం చేసుకోవచ్చు. తొందరగా బరువు పెరగడానికి ఉపయోగించే మూడవ ఆహారం పాలు. పాలు పౌష్టికాహారం. ఇది క్యాలరీలు, ప్రోటీన్లు, ప్రయోజనకరమైన పోషకాలకి గొప్ప మూలం.
వీటిని తీసుకుంటే సురక్షితంగా బరువు పెరగడానికి, కండరాలను పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మజ్జిగ, చీజ్, ఫుల్ ప్రోటీన్ మిల్క్ ప్రొడక్ట్స్లో క్యాలరీలు, ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అందువల్ల ప్రతిరోజు ఉదయం, రాత్రి 2 పూటలు తీసుకోండి. కాకపోతే స్వచ్ఛమైన పాలు మాత్రమే తీసుకోండి. ఇలా ఒక 15 రోజులు క్రమం తప్పకుండా తీసుకోండి. ఖచ్చితంగా మీ బరువులో మార్పులు కనిపిస్తాయి. ఇవే కాకుండా సులభంగా బరువు పెంచుకునే ప్రభావవంతమైన పదార్థాలు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మిస్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. తొందరగా బరువు పెరగడానికి ఉపయోగపడే 4వ ఆహారం గుడ్లు. గుడ్లు, ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా కండరాలను పెంచే ఆరోగ్యకరమైన ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. ఇవి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల గొప్ప కలయికను అందిస్తాయి. 2 గుడ్లు తింటే సుమారు 74 క్యాలరీలు అందుతాయి. చాలామంది గుడ్డులోని పచ్చసొన తీసి తింటారు. ఎగ్ వైట్ను వేరు చేయకుండా మొత్తం గుడ్డును తినడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గుడ్డులోని దాదాపు అన్ని ప్రయోజనకరమైన పోషకాలు పచ్చసొనలోనే ఉంటాయి. అందువల్ల గుడ్డులోని పచ్చసొన తీసేసి కాకుండా అలాగే పూర్తిగా తినండి. ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి ఉడకబెట్టిన గుడ్లను మీ ఆహారంలో చేర్చుకోండి. వీటిని తీసుకోవడం మొదలు పెట్టక ముందు మీ బరువు చెక్ చేసుకోండి. వీటిని తీసుకోవడం మొదలుపెట్టిన ఒక 15 రోజుల తర్వాత మీ బరువు మళ్ళీ చెక్ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు 2 నుండి 3 కేజీల బరువు పెరగడం గమనిస్తారు. ఇలా సహజంగా ఇంట్లోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే హెల్దీ మార్గాలు మరిన్ని తెలియాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఉపయోగపడే 5వ ఆహారం ఫ్యాటీ ఫిష్. సాల్మన్ ఫిష్ వంటి ఫ్యాటీ ఫిషెస్లో అవసరమైన కొవ్వు, ఆమ్లాలు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ చేపలలో ఉండే ఒమేగా 3 ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి చాలా ముఖ్యమైనవి. అందువల్ల తరచుగా ఈ ఫ్యాటీ ఫిష్ను తీసుకోండి. సులభంగా బరువును పెంచుకోండి. ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఉపయోగపడే 6వ ఆహారం డ్రై ఫ్రూట్స్. ఆరోగ్యకరమైన బరువు పెంచుకోవడానికి ఉపయోగపడే మరొక పదార్థం డ్రై ఫ్రూట్స్. ఈ సూపర్ ఫుడ్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, క్యాలరీలు మరియు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి చక్కగా సహాయపడతాయి. వాటిని అలాగే తినవచ్చు, లేదా బటర్లో రోస్ట్ చేసి తినవచ్చు, లేదా నెయ్యిలో రోస్ట్ చేసి తినవచ్చు. అలాగే పెరుగు, స్మూదీలో కూడా కలుపుకోవచ్చు. బాదాం, వాల్నట్లు మరియు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ని స్మూదీలో వేసుకొని రోజు తీసుకుంటే బరువును సులభంగా పెంచుకోవచ్చు. బరువు పెరగడానికి మంచి ఆహారంతో పాటు చెడు అలవాట్లను వదిలేయడం కూడా అంతే ముఖ్యం. అంటే ధూమపానం వంటి అలవాటుకు దూరంగా ఉండండి. ఒకవేళ మీకు ఈ అలవాటు ఇది వరకే ఉంటే మానుకోండి. ఎందుకంటే ధూమపానం చేసేవారు చేయని వారి కంటే తక్కువ బరువు కలిగి ఉంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయుర్వేదం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క శరీర దోషాన్ని కలిగి ఉంటారు. బరువు తక్కువగా ఉండడానికి ఈ శరీర దోషమే కారణం. అలాగే డయాబెటీస్, క్యాన్సర్, జీర్ణ సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులు మరియు మానసిక అనారోగ్యం కూడా బరువు తక్కువగా ఉండడానికి కారణమవుతాయి. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఏమైనా మిమ్మల్ని బరువు పెరగకుండా ఆపుతున్నాయేమో తెలుసుకొని వాటిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించండి. ఎందుకంటే గత 25 ఏళ్లుగా వర్ధన్ ఆయుర్వేద 8 లక్షల మందికి చికిత్స చేసి 3.5 లక్షల స్పైనల్ సర్జరీలను నివారించింది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చి మీకున్న ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని సులభంగా బరువును పెంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.